మీరు చీకటిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో శబ్దం వినిపించిన అనుభవం ఉందా? ఎక్కడైనా ఊహించని విధంగా ఫర్నిచర్ కథలను గమనించారా? మీ ఎదురుగా ఎవరు లేని చోట నుంచి గొంతు వినిపించిందా? ఒకసారి ఊహించుకోండి, మీరు మీ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరో గోడల మీద కొట్టిన శబ్దాలు వచ్చినప్పుడు, అది ఏదో గాలి వల్ల వచ్చిందిలే అని అనుకుంటారు. కానీ దాని వెంటనే మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ దానంతటా అదే కదిలినప్పుడు, ఇంకా మీ ఇంట్లో ఉన్న లైట్స్ చిన్న చిన్నగా రావడం పోవడం జరిగినప్పుడు, ఒక భయంకరమైన శబ్దంతో ఎవరో మిమ్మల్ని ఏమే పేరుతో మెల్లగా పిలుస్తున్నట్టు అనిపించిందా? ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా. అలాంటి ఈ విషయాలు అన్నీ ఒకరింట్లో జరిగాయి. ఆ కథని తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు భయానక కథలు, హాంటెడ్ మిస్టరీలు, ఆత్మల గురించి ఆసక్తి ఉందా? అయితే మీరు సరైన చోటుకి వచ్చారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి, భయానక కథలు మిస్ కాకుండా ఉండండి. ఇది ఇంగ్లాండ్లోని ఎన్ఫీల్డ్ నగరంలో ఉన్న ఒక ఇంటి కథ. అదే ది ఎన్ఫీల్డ్ పొటర్గెస్ట్. పొటర్గెస్ట్ అంటే చనిపోయిన వ్యక్తి ఒక ఆత్మ, ముఖ్యంగా జీవించి ఉన్న ప్రజలకు కనిపించేదిగా భావించబడుతుంది. ఇది ప్రపంచాన్ని వణికించిన ఒక భయంకరమైన కథ. ఈ ఘటన 1977 నుండి 1979 మధ్య కాలంలో ఇంగ్లాండ్లోని ఎన్ఫీల్డ్ నగరంలో 284 గ్రీన్ స్ట్రీట్ అనే ప్రదేశంలో జరిగింది. పెగ్గీ హాడ్సన్ అనే ఒంటరి తల్లి తన 4 పిల్లలతో కలిసి అక్కడ నివసిస్తూ ఉండేది. పెగ్గీ, ఆమె పిల్లలు మ్యాగ్రెట్, జానెట్, జానీ ఇంకా బిల్లీ. వీళ్ళు ఇతర పిల్లల్లాగే సాధారణ పిల్లలే, కానీ ఒక రాత్రి వీళ్ళ జీవితంలో విచిత్రమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి. అది జానెట్ మరియు జానీ తమ పడక గదుల్లో నుండి వచ్చిన విచిత్రమైన శబ్దాలను విన్నప్పటి నుంచి మొదలైంది. మొదట తల్లి పట్టించుకోలేదు, కానీ ఆ శబ్దాలు రాత్రంతా వినిపించడంతో భయపడిపోయింది. పిల్లలు ఆటలాడుతున్నారని అనుకుంది, కానీ పిల్లలు నిద్రపోయిన తర్వాత కూడా ఆ శబ్దాలు కొనసాగాయి. ఫర్నిచర్ అదంతా అదే కదలసాగింది. పిల్లలు ఆడుకునే బొమ్మలని ఎవరో గాల్లోకి విసిరేసినట్టుగా ఎగిరిపోయాయి. ఎవరు ముట్టుకోకుండానే ఒక భారీ బీరువా నేల మీద ఒరిగిపోయింది. పెగ్గీ దాన్ని తిరిగి నెట్టేందుకు ప్రయత్నించినప్పుడు అది కాస్త కూడా కదలలేదు. మరియు 11 ఏళ్ల జానెట్ను ఒక అజ్ఞాత శక్తి ఆక్రమించినట్లుగా అనిపించింది. అప్పుడే ఆమె గ్రహించింది తన ఇంట్లో ఏదో దురాత్మ ఉంది అని. భయంతో పెగ్గీ ఆమె తన ఇంటి పొరుగు వారైన విక్ మరియు నాటింగ్హామ్ను సహాయం కోసం పిలిచింది. విక్ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అతడికి కూడా గదిలోంచి భారీగా శబ్దాలు వినిపించాయి. ఇది పిల్లలు పడక గదిలో మాత్రమే కాదు, మొత్తం ఇంటినే ఒక అజ్ఞాత శక్తి ప్రభావితం చేస్తున్నట్లుగా అనిపించింది. భయంతో పెగ్గీ హాడ్సన్ పోలీసులకు కాల్ చేసింది. ఆఫీసర్ క్యారలిన్ హీప్స్ సంఘటన స్థలానికి చేరుకుంది. కుటుంబం చెప్పిన విషయాలపై అనుమానం కలిగింది, కానీ ఆ తర్వాత ఆఫీసర్ తన కళ్ళతోటే ఓ కుర్చీని ఎవరో తాకకుండానే కదిలిపోవడం దృశ్యాన్ని చూసింది. ఆ ఆఫీసర్ ఇంటిని పరిశీలించారు, కానీ ఎలాంటి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కనుగొనలేదు. So came off the floor, or maybe a half inch I should say, and I saw it slide off to the right, about 3.5 to 4 feet before it came to rest. I checked to see whether or not it could possibly have slid along the floor. I placed a marble on the floor to see whether or not the marble would go in the same direction as the chair did, and it didn't roll at all. I checked for wires under the cushion of the chair, and I could find no explanation at all. అప్పటి నుంచి ఇంట్లో ఏదో శక్తి ఉందని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. రోజులు గడిచే కొద్దీ ఆత్మ సంబంధమైన చర్యలు మరింత తీవ్రమయ్యాయి. గోడలో నుండి శబ్దాలు ఇంకా గట్టిగా వినిపించాయి. వస్తువులు గాలిలో ఎగిరిపోవడం ప్రారంభించాయి. భారీ ఫర్నిచర్ ఎటువంటి కారణం లేకుండానే కదలడం మొదలైంది. పిల్లలు, ప్రత్యేకంగా జానెట్, ఈ హాంటింగ్లో ప్రధాన లక్ష్యంగా మారింది. జానెట్ భయంకరమైన ఫిట్స్ను అనుభవించడం ప్రారంభించింది మరియు ఏదో ఒకటి తనను మంచం నుంచి లాగుతుందని చెప్తుంది. ఈ దశలో ఈ కేసు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. భయంతో తల్లి పెగ్గీ ఆత్మల గురించి పరిశోధించే నిపుణులను ఆశ్రయించింది. సొసైటీ ఫర్ సైకికల్ రీసెర్చ్ నుండి 2 పరిశోధకులను పంపించారు. వారి పేర్లు మారిన్ గ్రూస్ మరియు గెయిలోన్ ప్లేఫ్లేర్. అయితే వారు వచ్చి అక్కడ జరుగుతున్న సంఘటనలను చూసి నోట మాట రాకుండా అలానే నిలిచిపోయారు. వారు చూసిన సంఘటన ఇప్పటికీ వెన్నులో భయాన్ని పుట్టిస్తుంది. ఒక రాత్రి వారు జానెట్ కాల్లో తేలిపోతున్న దృశ్యాన్ని చూశారు.
ఒక అదృశ్య శక్తి ఆమెను గదిలో అటూ ఇటూ విసిరేస్తున్నట్టుగా కనిపించింది. వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. అందరూ చూస్తుండగానే ఒకరోజు జానెట్ గుండ్రంగా తిరిగిపోయి చాలా గట్టిగా ఒక బహిరంగ గొంతుతో మాట్లాడడం మొదలుపెట్టింది. అది ఆమె సాధారణ గొంతు కాదు, అది ఒక ముసలి వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా ఉంది. అది తనను బిల్ మికిన్స్ అని చెప్పుకుంది. ఏళ్ల క్రితం ఇదే ఇంట్లో మరణించిన మనిషి. తర్వాత రికార్డులు పరిశీలించినప్పుడు బిల్ మికిన్స్ అనే వ్యక్తి నిజంగానే ఏళ్ల క్రితం ఆ ఇంట్లో బ్రెయిన్ హ్యామరేజ్ వల్ల మరణించినట్లు నిర్ధారణ అయ్యింది. జానెట్ తరచుగా ట్రాన్స్ స్థితిలో కనిపించేది. తనకు ఏమి జరిగిందో తేలియని స్థితిలో ఉండేది. పరిశోధకులు నెలల పాటు ఈ ఘటనలను నమోదు చేస్తూ గడిపారు మరియు ఇది నిజమైన పోలార్గేస్ సంఘటననే నమ్మారు. My home. Get out now. No, this is not your house. Now, what's your name? Knock, knock. Very well. Who's there? Bill, 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 Bill. Bill who? My name is Bill Wilkins, and I'm 72 years old. This voice is coming from an 11-year-old girl. Well, perhaps Guy, perhaps you've got something to say to them. Yeah. I'd like to know how you make this noise without bashing Janet's vocal cords to pieces. If I do it for half a minute, I get a sore throat. Goose chases here. తర్వాత ప్రసిద్ధి భూత విద్య నిపుణులు ఎడ్ మరియు లారెన్ వారెన్ ఆ ఇంటిని సందర్శించారు. లారెన్ ఆ ఇంటిలో శక్తివంతమైన దయ్యం ఉన్నట్లు తనకి అనిపించిందని చెప్పింది. ఇంట్లో ఏదో చెడు శక్తి ఉంది, అది మానవ సంబంధమైనది కాదు. ఎడ్ మరియు లారెన్ ఏమన్నారంటే, జానెట్ ఒక ఆత్మచేత స్వాధీనం చేయబడుతుంది, అది ఆమె శరీరాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆయన ఎక్సాజం అంటే దయ్యాన్ని పంపించే క్రియ చేయాలని సూచించినప్పటికీ పెగీ కుటుంబం సందేహంగా ఉంది. వారు హెచ్చరించారు, ఈ దురాత్మ మరింత శక్తివంతం అవుతుంది, అది ఎంత ఎక్కువ ఉంటుందో అది అంత ప్రమాదకరంగా మారుతుంది. ఇది నిజంగా ఒక ఆత్మనా లేక మరింత భయంకరమైనదా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ కేసు మీడియా దృష్టికి ఆకర్షించడంతో కొందరు అనుమానిస్తున్న వారు ఈ హాంటింగ్ను ప్రశ్నించడం ప్రారంభించారు. కొందరు అనుమానించారు జానెట్ మరియు మ్యాగ్రెట్ ఈ సంఘటనను దృష్టిని ఆకర్షించడానికి నకిలీగా చేస్తున్నారని భావించారు. కొన్ని సందర్భాలలో జానెట్ కావాలని స్పూన్లను ఉంచడం మరియు వస్తువులను విసిరేయడం చూశారు. మెజిషియన్ మెల్బోర్న్ క్రిస్టోఫర్ ఇంటిని సందర్శించక అతనికి ఎలాంటి ఆత్మ సంబంధం మరియు కార్యకలాపాలు కనిపించలేదు. అయితే అన్ని ఆధారాలను కూడా అనుమానించిన వారు ఖండించలేకపోయారు. పోలీసు అధికారులు, జర్నలిస్టులు మరియు ఆత్మ పరిశోధకులు సహా అనేక మంది నమ్మకమైన సాక్షులు ఈ హాంటింగ్ నిజమే అని పేర్కొన్నారు. కానీ అందరూ దీన్ని నమ్మలేదు. కొంతమంది అనుమానించేవారు ఇది మొత్తం నాటకమని, జానెట్ మరియు ఆమె అక్క కలిసి ప్రజా దృష్టిని ఆకర్షించడానికి ఈ ఘటనలు నకిలీగా రూపొందించారని అన్నారు. అయితే జానెట్ తర్వాత కొన్ని విషయాలు ఆమె కావాలని చేసిందని ఒప్పుకుంది, కానీ చాలా భాగం నిజమే అని ఆమె ప్రమాణం చేసింది. సుమారు 2 సంవత్సరాలు భయంకరమైన అనుభవాల తర్వాత ఆ హాంటింగ్ క్రమంగా తగ్గిపోయింది. కుటుంబం ఆ ఇంట్లోనే ఉండడం కొనసాగించింది, కానీ జానెట్ ఎల్లప్పుడూ ఏదో ఒక అసాధారణ శక్తి తనను అనుసరిస్తున్న అనుభవం ఉండేది అని చెప్పింది. జానెట్ ఇప్పుడు ఎక్కడ ఉంది? జానెట్ పెద్దదైంది, వివాహం చేసుకుంది, మరి వేరే చోటుకు మారిపోయింది. కానీ ఆమె తర్వాత వెల్లడించింది ఇతర చోట్ల కూడా ఆమెకు ఆత్మ సంబంధమైన అనుభవాలు ఎదురయ్యాయని. 40 ఏళ్ళు పైగా గడిచిన తర్వాత కూడా ఎన్ఫీల్డ్ పోల్టర్గెస్ట్ చరిత్రలోని అత్యంత భయంకరమైన ఆత్మ సంఘటనలో ఒకటిగా నిలిచింది. పెగీ తన మిగిలిన జీవితాన్ని అదే ఇంట్లో కొనసాగించింది. 2003లో ఆమె 40 సంవత్సరాల క్రితం బిల్ మికిన్స్ ఎక్కడైతే మరణించాడో అదే రూమ్లో, అదే స్థలంలో నిశ్శబ్దంగా మరణించింది. మీ అభిప్రాయం ఏంటి? మీరు భూతాలపై నమ్మకం ఉంచుతారా? ఈ ఘటన నిజమా లేక డ్రామా? కామెంట్ చేయండి.